హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ శుభోదయం అండి. అందరికీ ముందుగా మార్గశిర మాసం శుభాకాంక్షలండి. నేను ఒక మార్గశిర మాసం లక్షవారం అయితే ఇలా అయితే మా ఇంట్లో ఉన్న స్వామి అమ్మవార్లకి అయితే అభిషేకం అయితే చేశాను. ఇవాళ వెంకటేశ్వర స్వామికి, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి. పాలాభిషేకం చేసుకున్నాను. ముందుగా అయితే తులసి దళాలతోని బిల్వపత్రాలతోటి ముందుగా అలంకరణ అయితే చేసుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టుకొని. తర్వాత అయితే ముందుగా అయితే శుద్ధ జలంతో మనం అభిషేకించాలండి. ఫస్ట్గా అయితే శుద్ధ జలంతో అభిషేకించాలి. శుద్ధ జలం అనేటప్పటికీ మనకి మంచినీరు తీసుకుని అందులో కొంచెం పన్నీరు, కొంచెం గంధం, అలాగే జవ్వాది పౌడరు కలిపితే మంచి సువాసన వస్తుందండి. మన దగ్గర అలాగే గంగాజలం ఏమన్నా ఉంటే కనుక కూడా మనం గంగాజలం కూడా అందులో కలపవచ్చండి. చాలా మంచిదండి. మనం సాక్షాత్తు ఆ గంగమ్మని తీసుకొచ్చి మనం ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసినంతగా మనం భావించవచ్చు అన్నమాట. తర్వాత ముందుగా శుద్ధ జలంతో అభిషేకించిన తర్వాత అయితే నేను ఇలాగా పాలాభిషేకం అయితే చేస్తున్నానండి. నిజంగా పాలాభిషేకం చేస్తుంటే నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి. అలా బిల్వత పత్రాల మీద నుంచి స్వామివారి మీదకి అలాగా పాలధార అనేది పడుతుంటే చూడడానికి ఎంత చూడముచ్చటగా అనిపించిందోనండి. చాలా చక్కగా అనిపించింది. మనకి దేవాలయాల్లో అభిషేకాలు చేస్తారు కదండి, అక్కడ అభిషేకం మనం చూడడానికి మాత్రమే మనకి వీలవుతుందండి. కానీ ఇంట్లో ఇలా మనకి విగ్రహాలు ఉంటే కనుక, ఇలాగ అంగుష్టి పరిమాణంలో విగ్రహాలు ఉంటే కనుక అండి, మనం చేతులారా చక్కగా స్వామి అమ్మవార్లకి ఇలాగ నచ్చినట్టుగా ఎంతసేపు అయినా సరే తనివి తీరా చూసుకుంటూ ఆ నామ సంకీర్తనలు పాడుకుంటూ ఆ స్వామి అమ్మవారిని జపించుకుంటూ ఇలా పాల అభిషేకాలు చేసుకుంటూ స్వామి అమ్మవార్లకి చిన్న చిన్న కైంకర్యాలు మనకి తోచినంతలో చిన్న చిన్న కైంకర్యాలు చేసుకుంటూ కొన్ని పూలంగి సేవలు చేసుకుంటూ ఏమేమో కొన్ని సేవలన్నీ చేసుకుంటూ మనకి వచ్చిన సేవలు చేసుకుంటూ మనం ఇలా పూజ చేసుకుంటూ ఉంటే నిజంగా ఇంట్లో ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం అండి. మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇలా పాలతోటి అభిషేకం చేస్తుంటేనండి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను మంచి పర్వదినాల్లో అప్పుడు మాత్రం నేను ఇలాగ అభిషేకం అయితే చేసుకుంటానండి. చూసారండి, నేను అభిషేకం చేస్తుంటే స్వామివారు స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించినట్టుగా ఒక ఆయన మీద ఉన్న బిల్వపత్రాన్ని అయితే చూసారండి ఎలా కిందకి వేశారో అనండి. నాకు చాలా సంతోషం అనిపించింది. పాలతో అయితే అభిషేకం అయితే ఎంత బాగా చేసుకున్నాను. వీలైతే మీరు కూడా మీ ఇంట్లో కనుక ఇలాగే చిన్న చిన్న విగ్రహాలు చాలండి. మనం పెద్దగా విగ్రహాలు పెట్టుకుని భారీగా పూజలు అయితే చేయనవసరం లేదండి. ఆడంబరంగా చేయనవసరం లేదండి. ఇలా చిన్న విగ్రహాలు పెట్టుకొని ఇలాగా ఒక అంగుష్టి పరిమాణంలో మనం ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్వామి అమ్మవార్లకి ఎన్నెన్నో సేవలు చేస్తూ మనం తరించవచ్చండి ఇలా అభిషేకం చేస్తూ కూడాను. మరి తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లకైతే నేను ధూపాన్ని అయితే సమర్పించుకున్నాను. ధూపం సమర్పించగానే నిజంగా ఆ స్మెల్ అనేది ఎంత బాగుందంటే అండి మంచి పాజిటివ్ అనిపించింది. మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ కూడా అనిపిస్తాయి అన్నమాట. అలా తర్వాత అయితే కర్పూర హారతి అయితే సమర్పించుకున్నాను. స్వామి అమ్మవార్లకైతే చూడండి కర్పూర హారతిలి వెలుగులో ఆ స్వామి అమ్మవార్లు ఎంత చక్కగా మెరిసిపోతున్నారో కదండి. నా పూజలన్నీ ఇలా స్వీకరిస్తున్నారా, ఇలాగ చేయించుకుంటున్నారా నా చేత అన్న భావన అయితే నాకు కలుగుతుందండి. మరి మీ ఇంట్లో ఉంటే కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. స్వామి అమ్మవార్లకి చేయవలసిన ప్రతి సేవను కూడా మీకు తోచినంతలో చేసుకోండి. మనం ఇంట్లో పెట్టేసుకున్నంత మాత్రాన
మనకి ఏమీ కలిసి రాదండి. మనం ఇంట్లో పెట్టుకొని మనకి తోచినంతగా చిన్న చిన్నగా పూజ చేసుకుంటేనే ఆ స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుందన్నమాట. మరి మీరు ఎప్పుడూ పూజ చేసుకుంటూ ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి పూజలో కూడా మనం ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడూ పూజ అయితే చేయకూడదండి. ప్రతిఫలం ఆశించి పూజ చేస్తే అది పూజ అయినట్టు కాదండి, మనం పూజ చేసినట్టు కాదండి. మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం పూజ చేస్తేనే ఆ స్వామి అమ్మవార్లు మన పూజనైతే స్వీకరించి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారండి. మనకి మేలు అనేది చేస్తారన్నమాట. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు అయితే చేశారు. ఎన్నో 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 ఇక్కట్ల నుంచి, ఎన్నో బాధల నుంచి మమ్మల్ని అయితే గట్టెక్కించారు. తర్వాత పాలాభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా పాలన్నీ తీసేసి పచ్చని చెట్టుకైతే వేసేసుకోండి. తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం అయితే చేసుకుని ఆ తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టుకొని చిన్నగా మీ దగ్గర ఏదైతే ఉంటే అదే నైవేద్యం. మీరు నైవేద్యం చేయగలిగితే కనుక చిన్న చక్కెర పొంగలన్నా చేసి స్వామివారికి నివేదన చేయండి. లేదు అంటే కనుక పాలైనా సరే ఆ స్వామికి నివేదన చేసుకోవచ్చు. లేదండి అది కూడా లేదు మా దగ్గర అని మీరు అనుకుంటే కనుక ఇలాగా మనకి ఎప్పుడు నిత్యం దేవుడి మందిరంలో మనకి పటిక బెల్లం అయితే ఉంటుంది కదండి, అదైతే ఇంకా నైవేద్యం కింద ఆయన్ని సమర్పించేసి నివేదన చేసేసి ఇక కర్పూర హారతి అయితే సమర్పించేసి ఆయన సంతృప్తిపరచాలన్నమాట అండి. తర్వాత ఇప్పుడైతే స్వామి అమ్మవార్లు స్నానం చేశారు కదండి. ఇక మరి స్నానం చేసిన తర్వాత చేయవలసింది ఏంటండి, మనం స్నానం చేసిన తర్వాత ఏం చేస్తామండి, టవల్తో మనం తుడుచుకుంటాం అన్నమాట. అలాగే స్వామి అమ్మవార్లను కూడా మనం తుడిచినట్టుగానే మన దగ్గర ఒక మంచి క్లాత్ పెట్టుకోండి. స్వామి అమ్మవార్లకు మాత్రమే వాడేటువంటి క్లాత్ అనేది ఉండాలి. మనకి మంచి వస్త్రాన్ని అయితే సిద్ధం చేసి పెట్టుకుని శుభ్రంగా స్వామి అమ్మవారిని శుభ్రంగా నీట్గా తుడిచేసి ఎక్కడా చెమ్మ లేకుండా శుభ్రంగా తుడిచేసి బొట్లు అది పెట్టుకుని మనం స్వామి అమ్మవారిని అయితే అలంకరణ అయితే చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా నాకు వచ్చినంతగా, నాకు నచ్చినట్లు, నాకు అనుకూలంగా నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే నేను స్వామి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. ఆ రోజు మార్గశిర లక్షవారం కదండి, స్వామివారికి తులసిమాల అంటే చాలా ప్రీతికరం కదండి. ఇక అయితే తులసిమాలతో అయితే నేను ఆయనకి అలంకరణ అయితే చేసుకున్నాను. ఇంకా ఈశ్వరునికి అయితే ఇంకా మనం కదా ఆ పార్వతీ పరమేశ్వరులకైతే ఇక బిల్వదళాలు అయితే సమర్పించుకున్నాను. ఇంకా తర్వాత అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ విడివిడిగా నైవేద్యాన్ని అయితే మళ్ళీ సమర్పించుకొని ఇంకా ధూపదీపాలు సమర్పించుకొని ఇంకా చివరిగా అయితే కర్పూర హారతిని మనం సమర్పించుకోవాలండి. మరి కర్పూర హారతి అయితే నేను పాట పాడాను, ఒకసారి ఆలకించండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. నా సేవ నువ్వు చేసుకో తల్లి అని ఆ స్వామి నాకు చెప్పినట్టు నా చేత చేయించుకున్నట్టే అనిపించిందండి. ఆ స్వామి సేవ చేయటం, ఆ స్వామికి పూజ చేయటం అనేది మన పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి. మరి నేనైతే నిత్యం ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. నిత్య దీపధూప నైవేద్యాలతోటి దీపారాధన చేసుకుంటూ నాకు తెలిసినంతలోనే నేను చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా కనీసం స్వామివారి సన్నిధిలో చిన్న దీపమైనా వెలిగిస్తారన్న ఆశతోటి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. మరి ఎక్కడైనా ఏదైనా తప్పు ద్రొల్లినట్టయితే
మన్నించమని అడుగుతున్నాను. మళ్ళీ ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక నాకు చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీసారి ఎటువంటి పొరపాటు చేయకుండా మళ్ళీ నేను పూజ అయితే చేసుకుంటానండి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడు మీరు సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మనసారా వేడుకుంటున్నానండి. మరి ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. మళ్ళీ వచ్చే ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.